బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమైందన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. అసెంబ్లీలో కీలక అంశాలపై చర్చకు రాకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీని నడపడంలో విఫలమవడంతో పాటు బీఆర్ఎస్ ప్రజల్లో ఉనికి కోల్పోతోందన్నారు. ఇరిగేషన్పై సవాల్ చేసి తీరా చర్చ జరిగే సమయానికి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ పేరుతో తప్పించుకుపోయారని సెటైర్లు వేశారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. 2 సంవత్సరాల క్రితం జరిగిన ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ అధికార పక్షంగా పనికిరాదని చెప్పి ప్రజలు తీర్పిచ్చిండ్రు. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి కూడా పనికిరాదు, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా స్థానం అర్హత లేదు ఆ స్థానానికి అని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నారు. వాళ్ళే ఛాలెంజ్ చేస్తారు. కేసీఆర్ గారు 2 సంవత్సరాల తర్వాత బయటికి వచ్చి తేల్చుకుందామంటారు, లెక్కలు చూద్దామంటారు. నీళ్ళ దోపిడీ జరిగింది, దాంట్లో గవర్నమెంట్ పాత్ర ఉంది, రేవంత్ రెడ్డి గారు ఏం పనిచేస్తలేరు అని అంటారు. తీరా మొత్తం కూడా సభలో రుజువులతో సహా పెట్టడానికి అధికార పక్షం నిర్ణయించుకుంటే సభలో మాట్లాడకుండా పోయి భవనంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ అంటారు. ఇదెక్కడి అన్యాయం, ఇదెక్కడి విపరీతమైన ఆలోచన పద్ధతి మాకైతే అర్థం కావట్లేదు.